యాక్టింగ్ మాత్రం ఎరగదీసావురా. వీడేమో మెగాస్టార్ లాగా, వీడేమో పవర్ స్టార్ లాగా, నేనేమో సూపర్ స్టార్ లాగా. అసలు మనకి ఇలాంటి కేసు దొరకడం ఇదే ఫస్ట్ రా. ఆదిత్య సార్ మీద సింపతి రావడానికి ఆ పెద్దావిడింట్లో మనం దొంగతనం చేయడం నాకైతే మస్తు నచ్చిందిరా. ఆమె దగ్గర సార్కి మంచి మార్కులే వస్తాయిరా. ఎందుకు రావురా, మనం దొంగతనం కరెక్ట్గానే చేయబోయాంగా. అవునరా, దొంగతనం చేయబోయేసరికి ఆదిత్య సార్ వచ్చి మనల్ని కొట్టినట్టు బాగానే యాక్ట్ చేశారా. నిజమేరా. అవునరా, దొంగతనం సరిగ్గా చేయలేకపోయాం. ఆదిత్య సార్ డబ్బులు పంపిస్తారంటావా? పంపుతాడ్రా. ఏదైనా పనిపడి మన పని మర్చిపోయాడేమో. సరే, ఎలాగో మన పని అయిపోయిందిగా, సార్కి ఒకసారి ఫోన్ చెయ్యి. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏం కాదులేరా, గంట అటో ఇటో సార్ వచ్చేస్తారులే. సార్ మీద ఆ పెద్దావిడ సింపతి చూపిస్తే ఇంకా ఎక్కువ పేమెంట్ ఇస్తాడ్రా. ఎంత పనిచేశాడు. వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడాడా? వీళ్ళని ఆగండమ్మా. పాపం డబ్బు కోసం ఆశపడి బతికేవాళ్ళు. వాళ్ల పాపం ఏముంది అందుట్లో? మీరేమన్నా ఏం చేసినా ఈ పని చేయించిన వాళ్ళని అనాలి కానీ వీళ్ళని కాదు. పాపం వాళ్ళకేం తెలుసు తప్పో ఒప్పో. నిజమే, వాళ్ళని అనాల్సిన పనే ఉంది. ఆ ఆదిత్య పని తెలుస్తాను, పద. మీ అభిమానిని, మీ మంచి కోరేవాణ్ణి, మీకు అండగా ఉంటాను. నన్ను నమ్మండి, నిజమే చెప్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనం వెంటనే వెళ్దాం, పదండి, రండి. ఏంటయ్యా సత్తిపండి బాబాయ్ ఏడి? కనిపించలేదు సార్, అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు సార్. ఒకవేళ టిఫిన్ తిని డబ్బులు ఎగ్గొట్టి వస్తుంటే పట్టుకుని పిండి రుబ్బిస్తున్నారేమో. బాబాయ్ అలాంటి వాడేలే. అవును, నువ్వన్నా తీసుకురావచ్చు కదా టిఫిన్. అంటే అది నమస్తే సార్, డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోయాను సార్. ఎడవలేకపోయావా? ఆదిత్య, దొంగ నాటకాలాడి నా దగ్గర మార్కులు కొట్టాలని చూస్తావా? చదువు సంస్కారం ఉంటే నిజంగానే ప్రేమాభిమానాలతో వచ్చావు అనుకుని ఇప్పుడిప్పుడే ఆలోచనల్లో పడ్డాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.